హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో చిన్న చిన్న మడత కాజాలు ఉంటాయి కదా, అవి స్వీట్ షాప్లో అమ్ముతూ ఉంటారు. అవి చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా నాకు ఫేవరెట్ రెసిపీ అనమాట, అది చాలా ఇష్టం నాకు. సో ఈరోజు రెసిపీ అయితే స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాలు అలా చేసుకోవాలి చూద్దాం. అంటే మనకి పెద్ద కాజాలు ఉంటాయి నార్మల్గా, ఆ పెద్ద కాజాలతో కంపేర్ చేస్తే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. మనకి టేస్ట్ కూడా వాటితో కంపేర్ చేస్తే బాగుంటాయి, ఎందుకంటే బాగా వేగుతాయి కదా. అంటే మనకి పెద్ద కాజాలు అనుకోండి కొంచెం లోపల, అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేయకపోతే ఏమవుతుందంటే లోపల వేగకపోవడం, లేదంటే మనకి మడత కాజాలో మడతలు ఉంటాయి కదా, మడతలు ఊడిపోవడం జరుగుతాయి. అది చిన్న కాజాలు అనుకోండి, ఎవరు చేసినా ఫస్ట్ టైం చేసినా ఇంట్లో చేసుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మనకి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అలాగే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పెద్ద కాజాలతో కంపేర్ చేస్తే మనకి చిన్న కాజాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయినా మనం బయట స్వీట్ షాప్లో తెచ్చిన కాజాల కన్నా మనం ఇంట్లో చేసుకుంటే నిల్వ ఉంటాయి, ఎందుకంటే అన్నీ మనం ఫ్రెష్గా వాడతాం కాబట్టి. సో మనకి వేరే స్మెల్ వచ్చేయడం అలా ఏం జరగదు, ఇంట్లో కాబట్టి చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఒక 1 వీక్ అయినా నిల్వ ఉంటాయి. కానీ అన్ని రోజులు నిల్వే ఉండవు. మీరు చేసి చూడండి, చిన్న కాజాలు 2 రోజే అయిపోతాయి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. వెన్ కంపేర్ టు పెద్ద కాజా కన్నా నాకైతే చిన్న కాజా బాగా నచ్చుతుంది. ఈరోజు రెసిపీ అయితే స్వీట్ షాప్ స్టైల్లో చిన్న మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఈ కాజాల ప్రిపరేషన్లో గోధుమ పిండి తీసుకున్నాను, మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్, ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. అలాగే బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్, డీప్ ఫ్రైకి ఆయిల్, అలాగే ఒక 4-5 స్పూన్లు నెయ్యి తీసుకోండి. గీ ఒక 4-5 స్పూన్లు, ఒక పించ్ సాల్ట్, మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి స్వీట్స్లో ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీకు గోధుమ పిండి కన్నా మైదా పిండి కొంచెం ఎక్కువ పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నాను, లేదంటే ఎవరికైనా పర్ఫెక్ట్గానే వస్తాయి, సరిగ్గా చేసే ప్రాసెస్లో చేయాలంతే. కానీ సో మీరు ఫస్ట్ టైం చేస్తే ఒకవేళ మైదా పిండితో ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ టైం మాత్రం గోధుమ పిండితో చేయండి, హెల్దీ కదా వెన్ కంపేర్ టు మైదా. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పించ్ సాల్ట్. మీరు బేకింగ్ సోడా మాత్రం వేయకండి, బేకింగ్ పౌడరే వేసుకోండి. ఎందుకంటే బేకింగ్ సోడాతో కంపేర్ చేస్తే బేకింగ్ పౌడర్ వల్ల బాగా మనకి గుళ్ళు వస్తాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. అదే బేకింగ్ సోడా అనుకోండి మనకి మెత్తదనం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెయ్యి మాత్రం బాగా వేడిది కరిగించుకొని వేయండి, అప్పుడు మనకి బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి కాజాలు వేగినప్పుడు. కాబట్టి నెయ్యి కరిగించుకొని వేసుకోండి. నేను ఈ కప్పును 1 కప్పు గోధుమ పిండికి ఒక 4 స్పూన్లు నెయ్యి వేసాను అంతే. అంటే మనకి నెయ్యి క్వాంటిటీ ఎంత అని మీకు తెలియాలి అంటే, మనకి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపండి. కలిపినప్పుడు మనకి ఇలా ముద్ద కడితే సరిపోతుందన్నమాట. పిండి జస్ట్ అన్నం ముద్దలా ఇలా నొక్కితే ముద్దగా వచ్చిందనుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ నెయ్యి వేసేసినా మనకి బాగా రావు, కాబట్టి చూసుకుని వేసుకోండి. జస్ట్ ఇలా చూడండి, అన్నం ముద్దలా ఇలా ముద్దగా వచ్చింది కదా, అలా వస్తే సరిపోతుంది, అంత నెయ్యి వేసుకోండి. మిగిలిన నెయ్యిని పక్కన పెట్టేస్తున్నాను. అలా ముద్దలా వచ్చిన తర్వాత ఇప్పుడు నార్మల్గా చల్లని నీళ్ళతోనే, చల్లని నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అనమాట. నార్మల్ వాటర్తోనే మనం కొంచెంగా పోసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. లేదు మెత్తగా అయిపోతే మనకి సరిగ్గా రావు, కాబట్టి ఇలా మెత్తగా సాఫ్ట్గా డౌలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం పాకం కోసం 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ తీసుకుని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. మనకి స్వీట్ షాప్లో ఇలాచీ పౌడర్ వేయరేమో, కానీ మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కరిగించుకోండి. గ్యాస్ మీద పెట్టుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ రావాలో చెప్తాను. ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను, ఎందుకు అంటే మనకి జ్యూస్ అనేది ఇలా క్రిస్టలైజ్ అయిపోకుండా ఉంటుంది. నిమ్మకాయ అని చెప్పి ఎక్కువ కాదు, ఒక చూడండి నేను జస్ట్ ఒక 5-6 డ్రాప్స్ వేసాను అంతే వేస్తే సరిపోతుంది. లేదంటే పటిక ఉంటుంది కదా, అది జస్ట్ ఒక చిన్న పించ్ పటిక వేసుకున్నా మనకి పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి మురిపీలు పాకం ఉంటుంది చూడండి, అది ఎలా ఉంటుంది, దగ్గరికి వచ్చేసి తెల్లగా అయిపోతుంది, మనకి పాకం క్రిస్టలైజ్ అయిపోతుంది. అలా అవ్వకుండా
1 వీక్ అయినా సరే కాజాల్లో జ్యూసీగా ఉండాలంటే ఇలా నిమ్మ డ్రాప్స్ వేసుకోండి, లేదంటే పటికి వేసుకోండి. మనకి తీగ పాకం అక్కర్లేదనమాట. ఈ పాకం జస్ట్ మనకి ఇలా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం దిక్కుగా జిగురుగా ఉండాలి, అంతేగాని తీగ పాకం రాకూడదు. ఆఫ్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి. బాగా హీట్ అయిపోయిన ఆయిల్లో మనం కాజాలని వేయకూడదు, ఓకేనా. సిమ్లో పెట్టుకుని ఫాస్ట్గా కాజాలు చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మనకి పిండి కొంచెం మెత్తగా నానిన తర్వాత కాజాలను చేసుకుందాం. ఈ కాజాలను చేసుకోవడానికి మనకి ఇలా వరిపిండి తీసుకోండి. వరిపిండి తీసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. మీరు గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ డస్టింగ్ చేయకండి ఇలాగా. సో మీరు వరిపిండితో చేసుకుని మనం కాజాలు చేసుకుంటే బాగా వస్తుంది. లేదంటే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, కానీ అందరికీ కార్న్ఫ్లోర్ కన్నా వరిపిండి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వరిపిండి వేసుకోండి, మనకి క్రిస్పీగా వస్తాయి. లేదంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. అంతేగాని మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఇలా మనం చపాతీ చేసుకున్నప్పుడు ఆ రెండు వాడకండి. సో చపాతీనే ఇలా పెద్దగా పల్చగా చేసుకుంటే మనకి లేయర్స్ పల్చగా వస్తాయి. సో అప్పుడు క్రిస్పీగా వేగుతాయి. కాబట్టి పల్చగా, మీకు వీలైనంత పల్చగా చేసుకోండి చపాతీనే. ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అది రాసుకుని దానిపైన వరిపిండితో ఇలా జస్ట్ మనం కొంచెం జల్లుకుంటే సరిపోతుంది. ఇలా డస్టింగ్లా కొంచెం జల్లుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చేయటం వల్ల మనకి కాజాలో లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా మనం పాకంలో వేసినప్పుడు జ్యూసీగా లేయర్స్ ఉంటాయి. లేదంటే ముద్దగా సరిగ్గా వేగకుండా ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకుని ఒక పక్క నుంచి ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి. టైట్గా రోల్ చేసుకోండి. అలాగే ఈ వారలు మనం కొంచెం వాటర్ పెట్టి కానీ లేదంటే కొంచెం మైదా పిండి పెట్టి కానీ అంటించుకోవాలి. లేదనుకోండి మనం వేయించినప్పుడు కాజా లేయర్స్ అన్నీ విడివిడిగా ఊడిపోతాయి, కాజా షేప్లో ఉండదన్నమాట. ఈ లాస్ట్లో చిన్న ముక్క తీసేసేయండి, అంటే అక్కడ షేప్ రాదు కాబట్టి. ఇప్పుడు వీటిని ఒక 1/2 ఇంచు, మనం చిన్న కాజాలు కదా, ఒక 1/2 ఇంచు అంత సైజులో కట్ చేసేసుకోండి అన్నిటినీ కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని జస్ట్ వేలుతో ఒత్తుకోండి. ఇలా ఒత్తడం వల్ల చూడండి మనకి ఆ లేయర్స్ అన్నీ ఒకదానికొకటి మనకి అంటుకుంటాయి. లేదంటే ఇలా నొక్కకుండా మీరు ఆయిల్లో వేసేస్తే కనుక, ఆయిల్లో వేసిన తర్వాత ఆ లేయర్స్ అన్నీ విడివిడిగా ఊడిపోతాయి అన్నమాట. సో ఒకసారి అన్నీ ఇలా నొక్కుకోండి. అలాగే మనకి కాజా షేప్ కూడా వస్తుంది ఇలా నొక్కడం వల్ల. ఈ కాజాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఇంకా కూడా పిండి ముద్ద ఉంది కదా, సో ఇదే ప్రాసెస్లో కాజాలుగా చేసేసుకోండి. కాజాలని మనం బాగా హీట్ అయిపోయిన ఆయిల్లో వేయకండి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయమని చెప్పాను. జస్ట్ కొంచెం హీట్ అవుతూ ఉన్న ఆయిల్లో వేసుకోవాలి, అంతేగాని బాగా హీట్ అయిపోయిన ఆయిల్లో వేసారనుకోండి అవి వేగకుండానే మనకి పైన మాడిపోతాయి, లోపల వేగవన్నమాట. సో మనం నార్మల్గా ఎప్పుడు ఏ ఫ్రైకైనా సరే బాగా హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేస్తాం, కానీ కాజాలకి మాత్రం బాగా హీట్ అవ్వకూడదు ఆయిల్. కొంచెం హీట్ అయిన తర్వాత, జస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత సరిపోతుంది. బాగా హీట్ అయిన ఆయిల్లో మాత్రం వేయకండి కాజాలని,
కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోండి. కాజాలు ఇలా మాత్రం కదపకండి. నేను కదిపాను 2-3 ఊడే, మనకి కంగారు కదా, అలా మాత్రం కదపకండి. వేసిన తర్వాత వాటికి అవే పైకి తేలుతాయి కాజాలు. అప్పటి వరకు మీరు అయితే గరిటతో కదపకండి. ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కాజాల్ని బాగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి నాకు 1-2 వీడే, ఎందుకు నేను ఫస్టే వేసిన వెంటనే గరిటతో కలిపేశాను, అలా కలపకండి. సో ఇప్పుడు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ సిరప్లో వేసుకుని ఒక్క నిమిషంలోనే తీసేయండి, లేదంటే క్రిస్పీనెస్ తగ్గిపోయి మెత్తగా అయిపోతాయి కాజాలు. కాబట్టి ఒక్క నిమిషంలోనే ఇలా కాజాలని తీసేసుకోండి. జ్యూస్లో ఎక్కువసేపు అయితే పాకంలో ఉంచకండి. పంచదార పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 మినిట్లో తీసేసుకోండి. ఎంతో జ్యూసీగా క్రిస్పీగా ఉండే మన చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. పాకంలో మాత్రం నిమ్మరసం కానీ పటిక్ కానీ వేయడం మర్చిపోకండి. నాకైతే ఆ పొయ్యి దగ్గర నుంచి క్లీన్ చేసుకుని వచ్చేటప్పటికి ఫస్ట్గా తీసినవి అయిపోయాయి. ఇవే ఉన్నాయన్నమాట, వీడియో తీసుకోవాలని అంటే ఇంకా అవి ఉంచారు. అంత ఫాస్ట్గా అయిపోతే చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.